హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమత కుకింగ్ ఆఫీషియల్. ఈ కాకరకాయ కారం ఒక్కసారి తింటే మళ్ళీ ఒక ముద్ద ఎక్కువ తింటారు. ఒకసారి ఈ కాకరకాయ కారంని ఇలా ట్రై చేయండి. ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. నేను ముందుగా కాకరకాయ పైన లైట్గా పీల్ చేసుకొని ఒక్కసారి వాష్ చేసుకున్నాను. సన్నగా చక్రాలుగా కట్ చేసుకోవాలి. నేను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక నేను 1/2 kg కాకరకాయ కారం చేస్తున్నాను. నేను ముందుగా 1/2 కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. క్రిస్పీగా అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అన్ని కాకరకాయలు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. కాకరకాయ ఫ్రై చేశాక ఎక్కువ నూనె అనిపిస్తే పక్కకు తీసుకోండి. అది ఏ కూరలైనా యూజ్ చేయొచ్చు ఆయిల్. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా. ఆ తర్వాత పల్లీలు వేసుకొని శనగపప్పు 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్ వేసుకొని మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసుకొని జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం చింతపండు నీట్గా చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో అవి అన్నీ వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఉప్పు, పసుపు 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దాని తర్వాత కాకరకాయలు వేసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకోకుండా ఇలా పట్టుకొని ఇలా గాజు సీసాలో నిల్వ పెట్టుకోండి 20 రోజుల వరకు.